తమిళనాడులో దారుణం జరిగింది. తన భార్య అక్రమ సంబంధాన్ని తెలుసుకున్న భర్త భార్యని ప్రియుడిని కొడవలితో నరికేసి ఇటు తలా మొండాన్ని వేరు చేసి తలలను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి లొంగిపోయిన వైనం తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే ఇటు భార్య ఆమె ప్రియుడిని కొడవలితో నరికేశాడు. విజువల్లో చూస్తున్నాము. అనంతరం కూడా ఇద్దరి తలలను వేరు చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి బైక్ మీద వీళ్ళిద్దరి తలలను వేలాడదీసి మరీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి లొంగిపోయాడు భర్త. అయితే భార్య మీద అనుమానంతో మొదటిగా బయటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్నాడు భర్త. అయితే ఇంటికి చేరుకున్న అనంతరం కూడా భార్య మరొకరితో సన్నిహితంగా కనిపించడం చూసిన భర్త కోపంతో భార్య ప్రియుడిని ఇద్దరిని కూడా కొడవలితో నరికేసి తలా మొండాన్ని వేరు చేసి ఇద్దరి తలలను కూడా బైక్ మీద వేలాడ తీసుకొని ఇటు పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు. మనం చూస్తున్నాం ఈ మొత్తం ఘటన కూడా ఇటు తమిళనాడులో చోటు చేసుకుంది. భర్త కలోంజీకి అనుమానం ముందు నుండే ఉంది. దీంతో భార్యకు పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి మరికొద్ది సేపట్లో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన అనంతరం కూడా ఇంట్లో ఇటు భార్య మరొకటితో సన్నిహితంగా ఉండటం చూసి ఓర్వలేకపోయిన భర్త భార్యను అండ్ తన ప్రియుడిని ఇద్దరిని కూడా కత్తితో కొడవలితో నరికేసి ఆ తర్వాత తలా మొండాన్ని వేరు చేసి ఇద్దరి మొండాలని కూడా బైక్ మీద వేలాడ తీసుకొని ఇటు పోలీసులకు తీసుకువెళ్లి లొంగిపోయిన పరిస్థితి. అయితే ఏ రకంగా అయితే బైక్ మీద తీసుకువెళ్లాడో ఆ దృశ్యాన్ని అక్కడ చూసిన స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే భార్య మీద అనుమానంతోనే మొదటగా పనికి వెళ్తున్నా అని చెప్పిన కలోంజీ ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి వచ్చిన తర్వాత భార్య తాను అనుకున్నట్టుగానే వేరే ఒకళ్ళతో సన్నిహితంగా ఉండటం చూసి ఓర్వలేకపోయిన భర్త ఇద్దరిని కూడా కొడవలితో నరికేసి ఆ తర్వాత ఇద్దరి తలా మొండాన్ని వేరు చేసి తలలను ఇటు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. భార్య భర్తల యొక్క ఫొటోస్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. అయితే భర్త మొదటిగానే భార్యను అనుమానించిన అనంతరం కూడా ఫస్ట్ భార్యకు ఇటు ఇంటిమేట్ చేసి తాను పనికి వెళ్తున్నా అంటూ చెప్పుకొచ్చి ఆ తర్వాత తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి రావడంతోనే అక్కడ భార్య మరొకరితో సన్నిహితంగా ఉండటం చూశాడు భర్త. ఇది ఓర్వలేకపోయిన తన భార్యను ప్రియుడిని ఇద్దరిని కూడా కొడవలితో నరికేసి తలా మొండాన్ని వేరు చేసి ఇద్దరి మొండాలను కూడా బైక్ పై పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాడు కలోంజీ. అయితే ఈ మొత్తం దృశ్యాన్ని చూసిన అక్కడున్న స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఆ టైంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి అటు తన భర్త ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో చెప్తూ కూడా ఆ ఇద్దరి మొండాలని కూడా ఇటు పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. భార్య ప్రియుడి ఫొటోస్ కూడా మనం చూస్తున్నాము. లక్ష్మిని చంపేసిన అనంతరం కూడా ప్రియుడిని కూడా కొడవలితో నరికేశాడు భర్త కలోంజీ. అనంతరం కూడా వీళ్ళిద్దరి తలా మొండాలను వేరు చేసి తలలను ఇటు బైక్ మీద పెట్టుకొని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు భర్త కలోంజీ. తమిళనాడులో జరిగింది దారుణ ఘటన. భార్య ఆమె ప్రియుడిని కొడవలితో నరికేసి తలాముండాన్ని వేరు చేసి ఆ తర్వాత ఇద్దరి తలలను కూడా తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన వైనం తమిళనాడులోని కల్లకుర్చిలో చోటు చేసుకుంది. కల్లకుర్చికి చెందిన లక్ష్మి కలోంజీ భార్య భర్తలు. అయితే భార్య మీద అనుమానం వచ్చిన కలోంజీ తాను పని మ్యాటర్లో బయటకు వెళ్తున్నా అని చెప్పి మరికొద్దిసేపట్లో తిరిగి రావటం అనంతరం కూడా తన భార్య ప్రియుడితో ఇటు సన్నిహితంగా ఉండటం చూసిన భర్త కలోంజీ ఓర్వలేక ఇటు భార్య లక్ష్మిని ప్రియుడిని ఇద్దరిని కూడా కొడవలితో నరికేసి చంపేసి అనంతరం తలాముండాన్ని వేరు చేసి ఇద్దరి తలలను కూడా తన బైక్ కి వేలాడ తీసుకొని ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన ఘటన తమిళనాడులోని కల్లకుర్చిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ ఇటువంటి సిచ్యువేషన్ తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? భర్త తనకి తాను వెళ్లి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? వెల్లూరు సమీపంలోనే కల్లకుర్చి తాలూకా మలై కొట్టాలం గ్రామానికి చెందిన కొలాంజీ ఈ రోజు తెల్లవారుజామున 2 తలలను సంచిలో తీసుకుని వచ్చి వేలూరు సెంట్రల్ జైలు వద్దకు వచ్చి తాను ఇద్దరిని చంపివేశాను, తనను జైల్లో పెట్టండి అంటూ అక్కడ ఉన్న జైలు సిబ్బందిని కోరాడు. దీంతో నిర్ధాంతపోయిన జైలు అధికారులు వెంటనే సమీపంలోనే బాగాయం పోలీసులను అక్కడికి పిలిపించారు. పోలీసులు వచ్చి విచారించిన నేపథ్యంలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఏదైతే కొలాంజీ తన మొదటి భార్య అతని నుంచి విడిపోయిన తర్వాత లక్ష్మి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే లక్ష్మి అదే గ్రామానికి చెందిన తంగర్సు అనే వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యము ఈ విషయాన్ని కొలాంజీకి తెలుసుకున్నాడు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో నిన్న రాత్రి వారిద్దరిని చంపివేసి తలలను మొండాల నుంచి వేరు చేసి ఆ తలలను బ్యాగ్లోకి సంచిలో వేసుకుని రాత్రికి రాత్రే బస్సులో వెల్లూరుకి వచ్చాడు. తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు
వెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుని ప్రవేశ ద్వారం వద్ద జైలు గార్డులు వద్దకెళ్ళి తాను ఇద్దరిని చంపివేశాను, కాబట్టి నాకు జైల్లో పెట్టండి, శిక్ష వేయించండి అంటూ కూడా జైలు గార్డులకు తెలిపాడు. వెంటనే వారు సమాచారం ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సమీపంలోనే బాగాయం పోలీసులకు విషయాన్ని తెలియజేస్తారు. బాగాయం పోలీసులు నేరుగా అక్కడికి చేరుకొని ఏదైతే అతను సంచిలో తీసుకొచ్చిన తలలను స్వాధీనం చేసుకుని ఘటనా స్థలానికి అతన్ని తీసుకెళ్లారు. ఏదైతే అతని ఇంటి నివాసం పైన ఉన్న మేడ మీద ఇద్దరు తలలు వేరుగా ఉన్న మొండాలను గుర్తించి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఇది ఏదైతే వేలూరు జిల్లాతో పాటు కొల్లకొరుచి ప్రాంతంలో సంచలనం రేకెత్తిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆ గ్రామస్తులు కానీ అదేవిధంగా సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆ మృతదేహాలను చూసి వెళ్లారు. మొత్తం ఏదైతే కొలాంజీ తన మొదటి వివాహం విఫలమైన తర్వాత రెండో భార్యను లక్ష్మిని చేసుకున్నాడు. ఆమె ఏదైతే సెల్ ఫోన్ ద్వారా పరిచయమైన తంగరిస్తో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసిమెలిసి తిరగడాన్ని చాలా మంది గుర్తించి కొలాంజీకి ఈ విషయం తెలియజేశారు. కొలాంజీ వారి మీద నిఘా ఉంచి ఆ తర్వాతనే వారిని చంపివేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ దామోదర్. సిఎస్, తమిళనాడులో జరిగింది ఘటన. ఇటు భర్త కొలాంజీ ముందుగా ఒక మొదటి వివాహం జరిగింది, ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్న భార్య లక్ష్మి సెల్ ఫోన్లో పరిచయమైన ప్రియుడితో సన్నిహితంగా ఉండటం ముందరగానే గమనించిన కొలాంజీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇటు భార్య మీద అనుమానంతో మొదటిగా తాను పని మీద బయటకు వెళ్తున్నా అని చెప్పి ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి రావడం, తన ఇంట్లో భార్య ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూసి ఓర్వలేకపోయిన భర్త కొలాంజీ ముందుగా భార్యను ప్రియుడిని ఇద్దరిని కూడా కొడవలితో నరికి చంపేశాడు. అనంతరం కూడా తలా మొండాన్ని వేరువేరుగా చేసి ఇద్దరి తలలను కూడా తన బైక్ మీద కట్టుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు భర్త కొలాంజీ. తమిళనాడులో జరిగింది దారుణమైన ఘటన. భార్య ఆమె ప్రియుడిని కొడవలితో నరికి చంపేసిన భర్త యొక్క కేసు మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే తమిళనాడులో ఉన్న భార్య భర్తలు కొలాంజీ లక్ష్మీలు ఇద్దరు కూడా నివసిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇటు కొలాంజీ బయట పనికి వెళ్తూ ఉండేవాడు. అయితే భార్యకు మరొకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న కొలాంజీ అనుమానంతో ఒకరోజు ఇటు ఇంట్లో తన భార్యకు పనికి వెళ్తున్నా అని చెప్పి కొద్దిసేపటికి తిరిగి రావడం చేశాడు. అయితే భార్య ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సన్నివేశాలు చూసిన భర్త ఓర్వలేక ఇద్దరిని కూడా కొడవలితో నరికి చంపేసి అనంతరం కూడా ఇద్దరి తలామొండాలను వేరువేరు చేసి తలలను తీసుకువెళ్లి జైలు అధికారుల దగ్గరకు వెళ్లి లొంగిపోయాడు. తాను ఇద్దరిని హత్య చేశాను అంటూ కూడా లొంగిపోయిన పరిస్థితి. అయితే భార్య లక్ష్మీది ఇటు భర్త కొలాంజీతో రెండో వివాహంలా తెలుస్తోంది. మొదటి వివాహం విఫలమైన అనంతరం కూడా రెండో వివాహం చేసుకున్నాడు లక్ష్మిని. అనంతరం కూడా లక్ష్మి తన సెల్ ఫోన్ తో పరిచయమైన ప్రియుడితో సన్నిహితంగా ఉంటుందని వేరే వాళ్ళు చూసి గమనించి భర్తకి చెప్పడం, అనంతరం అనుమానించిన భర్త తిరిగి వచ్చిన అనంతరం కూడా తాను ఆ సన్నివేశాన్ని చూడడంతో ఇద్దరిని కూడా నరికి చంపేసి ఇద్దరి తలలను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇప్పుడు ప్రెజెంట్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.